బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. దేశ సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి ఆరోపణలతో మొదలైన నిరసనలు నిన్నటి నుంచి మరింత హింసాత్మకంగా మారాయి. పార్లమెంటు ముట్టడితో ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి. ఏకంగా పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. దీంతో భద్రతా బలగాలు గట్టిగానే స్పందించాయి. సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపగా 20 మంది మరణించారు. వందలాది మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రధాని కేపీ ఓలీ ఇందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. అయితే ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించి అంటే ప్రజల కోసం పనిచేయకపోతే ముఖ్యంగా యువకుల మనోభావాలు దెబ్బతింటే రిజల్ట్ ఎలా ఉంటుందో అన్నదానికి నిదర్శనం ఉదాహరణ నేపాల్ ఉదాంతం అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు నేపాల్కి సంబంధించి సోషల్ మీడియా నిషేధం అనే అంశానికి సంబంధించి ఏదైతే సంఘర్షణ కొనసాగుతుందో దీనికి సంబంధించి కూడా అయితే ఇప్పటికైతే అక్కడి ప్రభుత్వం అయితే సోషల్ మీడియా నిషేధాన్ని అయితే ఎత్తివేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా మనకు ఇక్కడ ప్రత్యేకంగా ఒక అంశం ఏమిటంటే నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఆయన రాజీనామా అనేది మరొక చర్చకు దారితీసిందని చెప్పుకోవాలి. అయితే ఈ రాజీనామా అనేది కూడా అక్కడ ఉన్న సైనికులు సూచనల మేరకు రాజీనామా చేసినట్టు కూడా ఆయన చెప్తున్నాడు. అయితే దీనికి సంబంధించి ఇంకో విషయం చూసుకుంటే కనుక ఇవాళ అర్ధరాత్రి లోపు కూడా నూతన ప్రధాని ఎవరు అనేది తెలిసే అవకాశం కూడా ఉందంటూ కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఒకసారి కనుక ఈ విశేషాలు అంటే ఈ డీటెయిల్స్ మొత్తం చూసుకుంటానికి ఈ సోషల్ మీడియా నిషేధంపై ఏదైతే సంఘర్షణ కొనసాగుతూ ఉందో అక్కడ ముఖ్యంగా చూసుకుంటే సోషల్ మీడియాకి సంబంధించిన పలు యాప్స్ ఏదైతే యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, అలాగే ఇన్స్టా, ఎక్స్ ఇలాంటి పలు యాప్స్ ఏవైతున్నాయో ఈ యాప్స్ అన్నిటి కూడా నిషేధించేందుకు ఒక్కసారిగా ఎవరైతే నిరసనకారులు, యువకులు, సంఘ సంస్కర్తలు వీళ్ళంతా కూడా ఒక్కసారిగా మూకమ్మడిగా ఏకంగా పార్లమెంట్ భవనంపై నిప్పంటిచ్చేసి ఈ నిరసన తెలపడం జరిగింది. అంటే ఈ ఘటనలో దాదాపు ఇప్పటివరకు 20 మంది చనిపోగా 100 నుంచి 400 మంది వరకు కూడా గాయపడినట్టు సమాచారం ఉంది. అయితే ఈ అంశాన్ని చూస్తే కనుక ఈ డీటెయిల్స్ మొత్తం చూస్తే కనుక నేపాల్ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇక్కడ నిరసనకారులు ఏమంటున్న ఒక అంశం చూసుకుంటే నేపాల్ ప్రభుత్వం చెప్పుకొచ్చేది ఇక్కడ ఏవైతే ఈ సోషల్ మీడియా యాప్స్ ఏవైతున్నాయో ఆ యాప్స్ అన్నీ కూడా టోటల్ అన్రిజిస్టర్డ్ అంటే రిజిస్టర్ కానటువంటి యాప్స్ ఉన్నాయి కాబట్టి మేము వాటిని బ్యాన్ చేసే ప్రయత్నం చేసాం. ఇకపోతే ఈ సోషల్ మీడియా యాప్స్ ద్వారా సైబర్ క్రైమ్ పెరిగి అంటే ఫేక్ న్యూస్ ప్రచారం చేసి సైబర్ క్రైమ్ అనేది పెంచేసి చాలా ఉదాంతాలకు దారితీస్తున్నారు. అందుకే ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక చర్య అంటే ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందంటూ అక్కడ ఏదైతే నేపాల్ ప్రభుత్వం వాదిస్తోంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నిరసనకారులు కానీ అక్కడ యువకులు కానీ సంఘ సంస్కర్తలు కానీ చెప్తున్న వాక్యాలు ఏంటంటే ఏదైతే దీనికి సంబంధించి సోషల్ మీడియా యాప్స్ సంబంధించిన నిషేధం మాత్రమే మా ఆరోపణలు, మా ఆందోళన కాదు, అక్కడ మొత్తం అంతా కూడా అవినీతితో కూరుకుపోయింది. అక్కడ మాకు యువకులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు లేకపోవడము, మొత్తం అంతా నెపోటిజం అనేది ఒకటి ఎక్కువ పేర్కొనబడింది. అంటే నెపోటిజం అనేది ఎక్కువ ఉండడం వల్లనే ఈ రకంగా మేము అనేది ఆందోళన చేపడతామంటూ కూడా ఇటు నిరసనకారులు ఎవరైతున్నారో వాళ్ళు చెప్పుకొస్తున్న వాళ్ళని. అంటే ఓవరాల్గా ఈ సెగ్మెంట్ చూస్తుంటే ఏదైతే ప్రస్తుతం మనం చూస్తుంటే కనుక ఈ ప్రధాని ఎవరైతే నేపాల్ ప్రధాని ఎవరుతున్నారో ఓలీ అంటే కేపీ శర్మ ఓలీ ఎవరైతే ఆయన రాజీనామా అనేది ప్రస్తుతం ఒక చర్చనీయాంశం అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంటే కనుక నెక్స్ట్ హూ ఇస్ ద నెక్స్ట్ పిఎం ఆఫ్ నేపాల్ అనే ఒక క్వశ్చన్ అయితే ప్రస్తుతం మనకు వినిపిస్తూ ఉంది. ఆ నెక్స్ట్ నేపాల్ పిఎం ఎవరైనా ఒక ప్రశ్నతోటి ప్రస్తుతం ఇది ఈ ఉదాంతం అనేది కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.